చివరిదాకా మా ఇంట్లో ఒప్పుకోలేదనుకో, నన్ను వదిలి వెళ్ళిపోతావా? చచ్చిపోతాను. హలో హాయ్ ఫ్రెండ్స్, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్ సాంగ్తో కావాలంటే టెలిగ్రామ్లోని ఇన్స్టాగ్రామ్లోని పోస్ట్ చేశాను, అక్కడ వెళ్ళి చూడండి. ఫస్ట్ అయితే ఫుల్ ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో ఇలా వస్తుంది, చూసుకోండి. లిరిక్స్తోని టెక్స్ట్ ఉంటుంది. మీకు ఫాంట్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకుని క్రియేట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ చూసుకోండి. కొంచెం మనకు ఫొటోస్ ఎఫెక్ట్స్ ఇస్తాను, చూసుకోండి. ఓకే, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయండి అంటే మీరు ఫస్ట్ ఇక్కడ వచ్చేసండి. ఇక్కడ లాస్ట్లో 13.8 మిల్లీ సెకండ్ వరకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా కన్సోల్ మీరు ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఎవరు ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో మళ్ళీ ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ తీసుకోండి. ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ తీసుకోండి. ఓకే, మళ్ళీ ప్లస్ ఐకాన్ మళ్ళీ మీడియా మళ్ళీ నెక్స్ట్ ఫోటో ఇక్కడ ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ తీసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ తీసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా నెక్స్ట్ ఫోటో ఎక్స్ట్రా పాయింట్ ఇక్కడ తీసుకోండి. ఓకే, ఇలా ఫొటోస్ యాడ్ చేసుకున్నారు. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ వచ్చేసండి, ఇక్కడ డబల్ బిట్ మార్క్ ఉంది, ఇక్కడికి వచ్చేసండి 10.7 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఈ ఎఫెక్ట్ని కాపీ చేసుకోండి. ఫోటో పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకోండి. కాపీలేట్ చేసుకొని ఇక్కడ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి ఇక్కడ 13.29 మిల్లీ సెకండ్ దగ్గర ఉన్న ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్ పక్కన ఏరో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని కింద పేస్ట్. ఓకే, సేమ్ ఇదే విధంగా 1 ఫోటో గ్యాప్ ఇచ్చి మళ్ళీ 7.1 మిల్లీ సెకండ్ దీనికి పేస్ట్ చేసేసండి. మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇచ్చి లాస్ట్ ఫోటో పైన ప్లస్ సెకండ్ పేస్టల్. ఓకే, ఈ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసండి. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ఎఫెక్ట్ కాకుండా ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా, 12.15 మిల్లీ సెకండ్ ద్వారా ఈ సెకండ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ కాపీలేట్ చేసుకుని దీన్ని కూడా కాపీలేట్ చేసుకొని ఇక్కడ ఫోటో గ్యాప్ ఇచ్చి ఇంతకుముందు గ్యాప్ ఇచ్చాం కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ ఇక్కడ పేస్టల్ పక్కన ఏరో పైన క్లిక్ చేసుకొని కలర్ అండ్ ఫిల్ టైం ఆఫ్ చేసుకొని దీన్ని కూడా పేస్ట్ చేసేసింది. పేస్ట్ చేసి జూమింగ్ అనేది పెంచుకోండి, ఇక్కడ మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇలా. ఓకే, మళ్ళీ 1 ఫోటో గ్యాప్ ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్. ఓకే, యాడ్ చేసుకున్నారు. యాడ్ చేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఏం చేయండి అంటే ఇక్కడ వచ్చేసండి, ఇక్కడ 6.29 మిల్లీ సెకండ్ దగ్గర ఇక్కడ ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ వేరే ఎఫెక్ట్ ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి అంటే ఫోటో పైన క్లిక్ చేసుకోండి. ఈ గ్రూప్ కింద ఫోటో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ ఫోటో రిప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఎవరు ఫోటోస్ ఎడిట్ చేసుకోవాలనుకుంటుంటారో వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఇక్కడ ఫోటో అనేది ఇలా రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, నేనైతే ఫస్ట్ ఫోటో పెట్టేసుకుంటున్నాను, ఇలా రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఓకే, అయిపోయిన తర్వాత స్టార్టింగ్కి వచ్చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియా ఇక్కడ ఒక ఎఫెక్ట్ వీడియో వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకోండి. ఓకే, ఎఫెక్ట్ వీడియోలో వస్తుంది, చూసుకోండి. ఇక్కడ వచ్చేసండి ఇక్కడ 21.2 మిల్లీ సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా అంటే ఇక్కడ చేసుకోండి. ఓకే, ఇక్కడ చేసుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్ వీడియో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్క్రీన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి ఇలా. ఓకే, మనకి ఇలా వస్తుంది. స్టార్టింగ్లో అర్థమవుతుంది, చూసుకోండి ఇలా ఇలా వస్తుంది. ఓకే, వచ్చేసిన తర్వాత పైన ఇక్కడ షేర్ కన్ సింబల్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మంచి క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.